నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 79, 80, 81 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ముందుగా 79వ శ్లోకం విందాం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయః ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. అనురాధ ఎప్పట్లాగే చాలా చక్కగా పాడి వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థం విందాం. హే శంభో, ఓ ఈశ్వరుడా, త్వత్క్రమ నీ పాద విన్యాసము నిత్యము ఎల్లప్పుడూ, యోగి మనః యోగీశ్వరుడి యొక్క మనస్సులో, సరోజ పద్మము యొక్క దళ రేఖలతో కూడిన సంచార కూడి తిరుగుతూ ఉన్నది, క్షమ సమర్థవంతమైన, తేన అట్టి మృదువైన మీ పాదముతో, కఠోర మిక్కిలి కఠినమైన, యమరాట్ యమధర్మరాజు యొక్క వక్షః కవాట తలుపు వంటి రొమ్ము యొక్క క్షతి భేదనము అంటే తనడం, కథం ఎట్లు, అత్యంతం మిక్కిలి, మృదులం మార్ధవము కలిగిన, త్వదంగ్రీయుగళం నీ పాదయుగ్మము గురించి, మే నా యొక్క మనః మనస్సు, చింతయతి చింతిల్లుతోంది, హా అయ్యో, ఏతత్ ఈ పాదయుగ్మమును, లోచన గోచరం కనులు కగుపడి దానిగా, కురు చెయ్యవయ్యా, హస్తేన చేతితో, సంవాహయే పట్టి ఎత్తుతాను నేను అంటున్నారు శంకరుల వారు. దేవదేవ, ఎప్పుడు యోగుల యొక్క శుతిమెత్తని తామరాకుల వంటి మనస్సుపై సంచరించే నీ పాదము అత్యంత కఠినమైన యముని వక్షస్థలాన్ని ఎలా తన్నింది? అత్యంత సున్నితమైన నీ పాదానికి కలిగిన బాధను గురించి తలుచుకుంటే నా మనస్సు దుఃఖంతో చింతిస్తోంది. నీ పాదాలను నాకు చూపించు, వాటిని నేను ఒత్తుతాను అంటున్నారు భగవత్పాదుల వారు. భగవంతుని చూడగానే భక్తి కలుగుతుంది. ఆ తర్వాత ఆ భగవంతుని పాదసేవ చేసినప్పుడు ముక్తి కలుగుతుంది. అంటే భగవంతుని ముఖం భక్తిని, పాదాలు ముక్తిని కలుగజేస్తున్నాయి అన్నమాట. అందుకే ఎక్కువ మంది భక్తులు భగవంతుని పాదాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. అందుకే శంకరుల వారు గురుపాదుక స్తోత్రాన్ని కూడా రాశారు అంటున్నారు ఈ రచయిత. శ్రీ విద్యలో కూడా పాదుకాంత దీక్ష ప్రసక్తి మనకి చాలా కనబడుతుంది. శ్రీమద్ రామాయణంలో కూడా పాదుకా పట్టాభిషేక ఘట్టం అన్నది ఆధ్యాత్మిక రహస్య విషయాలతోటి ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట. గుహుడు శ్రీరాముని పాదాలను నీళ్లతో కడిగిన భాగ్యాన్ని చిత్రంగా దక్కించుకున్నాడు. శంకర భగవత్పాదుల వారు కూడాను శివునితోటి చిత్రమైన సంభాషణ చేసి ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది అంటున్నారు. శివ, నిన్ను నిరంతరము యోగులు మనస్సులోనే ధ్యానిస్తూ ఉంటారయ్యా. వాళ్ళ మనస్సులనే హృదయ కమలాలు చాలా శుతిమెత్తటివి. అవి నీకు నిత్యం తప్పనిసరే కదా. సహజంగానే నీ పాదాలు మృదువుగా ఉంటాయి.
యోగుల హృదయ పద్మరేకుల పైన నడవలసి రావడంతో మరింత సుకుమారంగా శుతిమెత్తగాను తయారయ్యే అటువంటి ఈ శుతిమెత్తని పాదాలతోటి బండరాయి లాంటి తలుపు రెక్క లాంటి కఠినమైన యముణ్ణి ఎదురు రొమ్ముని ఎలా తన్నావయ్యా? అయ్య బాబోయ్, అది తలుచుకుంటేనే నాకు కడుపు తరుక్కుపోతుందయ్యా, మనస్సు చివుక్కుమంటుంది, హృదయం ద్రవించిపోతుంది. ఏది ఆ పాదాలు ఒకసారి నా ముందు పెట్టు, కాస్త చేతులతో పట్టుకుని ఒత్తుతాను అంటూ ఆ పాద సేవనం భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయాలని భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని రాశారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం విందాం. ప్రమధేశ నీ పదక్రమ మనవరతమ్ము యోగీశ్వరుల యొక్క యుల్లమనిడి పద్మదళములందు పయనింపగంతగు అట్టి నీదు మృదులమైన పాదము అతి కఠోరమైన యమధర్మజుని యొక్క తలుపు బోలెడు రొమ్ము తన్నెననిన నాదు చిత్తము నీదు స్వాదుపాదము కూర్చి చింతపడుచునుండె సేవజేయ. అయ్యో నీ పాదయుగళమ్ము అణువు నిల్పి కనుల ముందర కన్పింప కరుణగల్గి చూపుమా విభో. వానిని సుహృదయముగన్ పట్టి సేవింతు భక్తితో బాధ తీరా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. ఇప్పుడు మనం 80వ శ్లోకాన్ని విందామే. ఏషత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. అనురాధ ఈ 80వ శ్లోకాన్ని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. మరోసారి ఆవిడికి ధన్యవాదాలు తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని విందాం. హే శంభో, ఓ శంకర, ఏషః వీడు, జనిం ఉత్పత్తిని అంటే జన్మని, ఏష్యతి పొందబోతున్నాడు, అస్య వీని యొక్క, మనః మనస్సు, కఠిరం అంటే కఠోరమైనది, తస్మిన్ దాని యందు, అటాని అంటే సంచరించవలసిన వాడును, ఇతి అని, మద్రక్షాయై అంటే నా సంరక్షణ కొరకు, కోమల పదన్యాస మృదువైన అడుగులు పట్టుట, గిరిసీమ్ని పర్వత ప్రదేశమునందు, పురా మునుపు అంటే నేను పుట్టడానికి ముందు, అభ్యాసిత అలవాటు చేయబడినది, నోచేత్ అలా కాకపోతే, దివ్య గృహాంతరేషు రమ్యమైన గృహముల యొక్క మధ్య ప్రదేశంలో, సుమనస్తల్పేషు అంటే పువ్వుల పాన్పులను, వేద్యాదిషు అరుగుల మొదలైన వాటిని, ప్రాయ బాహుళ్యముగా సత్సు ఉండగా, శిలాతలేషు రాతి నేలల యందు, తవ నీకు, నటనము నాట్యము, కిమర్థం ఎందుకొరకయ్యా అని అడుగుతున్నారనమాట. శివ, ఓ పరమేశ్వర, కఠినమైన మనస్సుతో వీడు జన్మిస్తాడు, వీని కఠినమైన మనస్సుపై సంచరించాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో నువ్వు కఠినమైన పర్వతాలపై నడవడం ముందుగానే అభ్యాసం చేసేసావు కదా. కాకపోతే ఎన్నో దివ్య భవనాలు, పూల పాన్పులు నీకు ఉండగా పర్వత ప్రాంతంపైనే నువ్వెందుకు తాండవం చేస్తున్నావయ్యా? నా మనస్సు కూడా కఠినంగానే ఉంది కదా, దాని మీద ఎందుకు చేయకూడదు అనే భావం ఇక్కడ ప్రకటిస్తున్నారు భగవత్పాదుల వారు. ఏమంటున్నారు? క్రిందటి దాంట్లోనేమో నీ పాదాలు చాలా శుతిమెత్తగా ఉన్నాయి, అలాంటి పాదాలు రాళ్ల రప్పల మీద ఎందుకు నాట్యం చేయాల్సి వస్తుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆయన. ఓ పరమేశ్వర, కొంతకాలానికి కలియుగం వచ్చినప్పుడు వీడొకడు కాలడిలో జన్మిస్తాడని, కఠినమైన నిర్ణయాలు ఎన్నో వీడు తీసుకోవాల్సి వస్తుందని, అంటే మాతృప్రేమ ఉన్నా కూడాను తల్లిని వదిలి వెళ్ళడం, ఇంద్రియ సుఖాలను వదిలి సన్యసించడం,
అభిమానానికి తావివ్వకుండా గురువును ఆశ్రయించడం మొదలైనవన్నీ కఠినమైన నిర్ణయాలతో కూడినటువంటి కఠిన మనస్కుడైన ఈ శంకరుడు ఒకడు జన్మిస్తాడని, అందుకు కావలసినమైన కఠిన మనస్సు వీడికి ఉండి తీరుతుందని, అటువంటి మనస్సునందు సంచరించాల్సిన అవసరం కూడా రావచ్చేమోనని నువ్వు ముందుగానే తెలుసుకొని, మిద్దెల్లోనూ పాలరాతి సౌదాల్లోనూ పూల పానుపుల మీద సంచరించవలసిన నువ్వు వాటిని వదిలిపెట్టేసి రాళ్ల మీద, రప్పల మీద, కొండల్లోనూ గుట్టల్లోనూ నాట్యం చేసి నీ పాదాలకు ఆ కర్కశత్వాన్ని, దృఢత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం దేనికి? నువ్వెంత దయాసముద్రుడవయ్యా, నాపై నీకంతటి కరుణయ్యా! ఎప్పుడో పుట్టబోయే నా కోసం, నా సంరక్షణ కోసం ముందు నుంచే నీ పాదాలను ఎన్ని కష్టాలకు ఓర్చుకునేట్లుగా చేశావు తండ్రి. ఇది నీ ప్రేమ రమ్యం కాకపోతే ఏమిటి? నా జన్మ ధన్యం అయిపోయింది అంటున్నారు శంకరుల వారు. అంటే శివుడి యొక్క అనుగ్రహం తన మీద ఉంది అని ఇక్కడ పరోక్షంగా చెప్తున్నారు. ఆ మనస్సుని మీద ఆయన నడుస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ అర్థం వస్తుంది అనమాట. చాలా చక్కటి శ్లోకం ఇది మనకి. దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా విందాం మనం. పుట్టనుండెడు నాదు గట్టి మనసునందు తిరుగాడవలెనంచు కరుణ కల్గి, మృదువైన నీ యొక్క పద సరోజముల అద్రుల తిరుగ అభ్యాసపరచి, పుట్టుటకు మునుపే పూర్తిగా నా యొక్క క్షేమరక్షణము చేసితివి నీవు. కాని ఎడల నీవు నీ నటనమునకు రమణీయ కుసుమ తల్పములు వీడి, అమల గృహముల మధ్య భాగములు వీడి, దివ్య సుందరమైన వేదికలు వీడి, ఇట్టి కమనీయమౌవాని నిన్ను వీడి, ఎలచేతువు నాట్యము రాలపైన. డాక్టర్ గారు చాలా బాగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ రోజుకి చివరిదైన 81వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః, కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనతిభిః, కంచిత్ కథాకర్ణనైః, కంచిత్ కంచిదవేక్షణైశ్చనుతిభిః, కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థం వింటే, హే ఉమామహేష అంటే పార్వతీ ప్రాణవల్లభుడవైన ఓ మహాదేవ, కంచిత్ కాలం కొంతసేపు, భవతః నీ యొక్క పాదారవిందార్చనై కమలాల వంటి పాదముల పూజల తోడును, కంచిత్ కొంతసేపు, ధ్యాన సమాధిభిశ్చ అంటే నిరంతర ధ్యానం యొక్క నియమాల తోడు, కంచిత్ కొంతసేపు, నతిభిహి నమస్కారాలతోటి, కంచిత్ కొంతసేపు, కథాకర్ణనై చరిత్రలు వినడానికి తోడును, కంచిత్ ఇంకొంచెం సేపు, అవేక్షణశ్చై దర్శనములతోటి, కంచిత్ ఇంకొంచెం సేపు, నుతిభిహి అంటే స్తోత్రాలతో కూడి, ముదా సంతోషముతో, తదర్పిత మనాహ నీ యందు నిలబడినట్టు మనసు గలవాడినై, ఈ దృశీం ఇట్టి, దృశాం స్థితిని, యహ ఏ వ్యక్తి, ప్రాప్నోతి పొందుచున్నాడో, సహా వాడు, జీవన్ జీవిస్తూ ఉన్నవాడు అయ్యి ఉండి కూడా, ముక్తఃకలు అంటే మోక్షాన్ని పొందువాడవుతున్నాడు అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఓ ఉమామహేశ్వర, కొంతసేపు నీ పాదపద్మాలు పూజలతోనూ, కొంతసేపు ధ్యాన సమాధులతోనూ, మరికొంతసేపు నమస్కారాలతోనూ, కొంతసేపు నీ కథల్ని వినడానికి, కొంతసేపు నీ దర్శనానికి, కొంతసేపు నేను స్తుతించడానికి ఎవడైతే సంతోషంగా
నీకు మనస్సును అర్పించి ఉన్నాడో ఆ స్థితిని పొందినవాడు బ్రతికి ఉండి కూడా ముక్తుడైనట్టే అంటూ ఇందులో అర్థం వస్తుందన్నమాట. జీవన్ముక్తులు కావాలి అంటే ఏం చెయ్యాలి అన్నదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ప్రాపంచిక విషయాలు చర్చించుకునేందుకు, ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు, వ్యర్థ ప్రసంగాలకు, స్పర్ధవాదాలకు, నినాదాలకు వ్యర్థపరిచే కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటున్నారు. వ్యక్తిగత కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి పోగా మిగిలిన కాలాన్నంతా కూడాను భగవత్ సంబంధమైన విషయాలకి మాత్రమే, కొంతకాలం పూజ చేసుకోవడానికి, కొంతకాలం స్తుతులకి, కొన్ని గంటలు ప్రాణాయామ ధ్యానాదులకి కేటాయించి, కొన్ని క్షణాలు దానికి కేటాయించి, నిర్లక్ష్యము వైముఖ్యము రాకుండా త్రికరణాలైన మనోవాక్కాయలను వినియోగించి ఎవరు ఇలా ఆనందంతో జీవితాన్ని వెళ్ళబెచ్చుతూ ఉంటారో వాళ్ళు జీవించి ఉండి కూడా ముక్తులే అంటున్నారు భగవత్పాదుల వారు. మనం రోజు చేసుకునే నిత్య కర్మలను ఫలాపేక్షరహితంగా చేస్తూ మనకి భగవంతుడిచ్చిన ఆ సమయాన్ని ఆయన సంకీర్తనలు, ఆయన కథలు, ఆయన యొక్క స్తుతి చేస్తూ గడిపితే గనక అతను ఇహలోకంలో ఉండి కూడాను ముక్తిని పొందిన వాడే అవుతున్నారు అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. చాలా చక్కటి శ్లోకం. మనం సమయాన్ని ఏ విధంగా వ్యర్థపరుస్తున్నాము, అలా వ్యర్థపరచకుండా భగవన్నామస్మరణలో ఎలా గడపాలి, గడిపితే దానికి వచ్చే లాభం ఏమిటి అంటే, ఇక్కడ ఫలాపేక్షను ఆశించకూడదు అంటే ఇక్కడ అర్థం ఈ రకమైన ఫలాన్ని నువ్వు ఆశించకపోయినా ఆయన ఇస్తారు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా విందాం. కొంతకాలము నీదు కోమలాంఘ్రియుగము అనువుగా అర్చనం ఆచరించి, కొంతకాలము నీదు చింతనమ్మును సల్పి ధ్యాన సమాధులనాచరించి, స్వల్పకాలము నీదు చరితమ్మును వినుచు, తక్కు కాలము నీదు దర్శనము, కొంతకాలము నిన్ను కొనియాడుచు గడిపి హస్తాంజలులను నీకు అందజేసి, ముదము తోడను నీయందు హృదయముంచి, ఇట్టి స్థితియందు ఎవడు చెరించుచుండు అతడు జీవించియున్నవాడగుచు కూడా ముక్తినందును నిజముగా యుక్త విధిని. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి తెలుగు అనువాద పద్యాన్ని. మరొకసారి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.